ఖరగ్పూర్లో ఐఐటి చేస్తున్నటువంటి చిరంజీవి సాహిత్ అష్టావధానం చేయనున్నారు. అవధాన విద్య ఇవాళ కేవలం ఒక పాత తరందే కాదు, రేపు రాబోయే తరానికి కూడా ఈ అవధాన విద్య అందించాలి. భావి తరాలు ఈ అవధాన విద్యను ఆదరించాలి. ఇది అందరూ అవధానుల ఆకాంక్ష. ప్రత్యేకించి గరికపాటి వారు ఇందుకు ఎంతగానో తోడ్పడినటువంటి వారు. అవధాన విద్యా వికాస పరిషత్తు ఏర్పాటు చేసి అందులో కొంతమంది నవ అవధానులకు, యువ అవధానులకు శిక్షణ ఇవ్వడం జరిగింది. ఆ శిక్షణ పొందిన వారిలో అత్యుత్తమంగా అవధానాలు చేస్తున్నటువంటి వారు ఖరగ్పూర్లో ఐఐటి చేస్తున్నటువంటి 2వ సంవత్సరం చేస్తున్నటువంటి చిరంజీవి నల్లాన్ చక్రవర్తుల సాహిత్ 18 సంవత్సరాల నవ యువకుడు. ఐఐటి ఖరగ్పూర్లో 2వ సంవత్సరం చదువుతున్నాడు. ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో బీటెక్ చేస్తున్నటువంటి సాహిత్ నల్లాన్ చక్రవర్తుల రంగాచార్యులు అనురాధ గార్ల గర్భశుక్తి ముక్తాఫలంగా ఉదయించినటువంటి బాలుడు. ఇప్పటికే 8 అవధానాలు చేసి ఎంతోమంది ప్రముఖుల ప్రశంసలు పొందాడు. శ్రీ అన్నమరాజు ప్రభాకర్ రావు గురువు గారి వద్ద ఈ అవధానానికి పద్య విద్యకు శ్రీకారం చుట్టినటువంటి వారు. ఆ తర్వాత అయాచితం నటేశ్వర శర్మ గారు, రామశర్మ గారు, ఆముదాల మురళి గారు, పాలపర్తి శ్యామలానంద ప్రసాద్ గారు, తాతా సందీప్ శర్మ గారు ఇలాంటి పెద్దలందరి చేతుల మీదుగా అవధాన విద్యలో రాటుతేలి తన ప్రదర్శనలు గావించిన వారు. అంతర్రాష్ట్రీయ భాగవత శతపద్య రథం స్పర్ధలో ప్రథమ బహుమతి పొందినటువంటి వాడు. అలాగే ఈటీవీ యువలో తన ముఖాముఖి కార్యక్రమాన్ని అందించినటువంటి యువ అవధాని నల్లాన్ చక్రవర్తుల సాహిత్ అవధానాన్ని మనం చూస్తాం. అవధానంబొక ఆర్షవిద్యయగు, అవధానంబొక ఆర్షవిద్యయగు అత్యాశ్చర్య మేధారణంబు, అవధానంబన జ్ఞానయోగమగు సద్యస్ఫూర్తి శోభిల్లగా, అవధానంబిది ధారణాధిషణ ధృత్యాశూక్తి వాగ్వైఖరిన్ కవనం బల్లెడు ధీరతా గరిమయౌ కావ్యానుసంధానమై. ధార, ధారణ, ధిషణ, సద్యస్ఫురణ, చమత్కార భాషణ వీటన్నిటి మేలు కలయికైనటువంటి అత్యద్భుతమైన క్రీడ ఈ అవధానం. అది ప్రదర్శిస్తున్న సమయంలో ఒక క్రీడగా ఉంటుంది, ఒక కళగా ఉంటుంది, నేర్చుకుంటున్నప్పుడు విద్యగా ఉంటుంది. అటువంటి జగదాశ్చర్యకరమైనటువంటి అవధాన విద్యను ఇప్పుడు మనం తిలకించబోతూ ఉన్నాం. ముందుగా ఈ అవధాన కార్యక్రమ నిర్వహణకు అనుసంధానకర్తగా విచ్చేయవలసిందిగా అవధాన కళానిధి శతావధాని శ్రీ ఆముదాల మురళి గారిని సగౌరవంగా మీ అందరి కరతాళ ధ్వనుల మధ్యన వేదికపైకి ఆహ్వానం పలుకుతున్నాం. తిరుపతి నుంచి ప్రత్యేకంగా ఈ అవధాన నిర్వహణ కోసం విచ్చేసినారు శ్రీ ఆముదాల మురళి గారు. వారు ఇప్పటికే 3 శతావధానాలు పూర్తి చేశారు. వందలాది అష్టావధానాలు చేసి 200 అష్టావధానాన్ని మొన్ననే పూర్తి చేసినటువంటి వారు ఆముదాల మురళి గారు ఈ వేదిక పైన విచ్చేసి ఉన్నారు. వారు అనుసంధానం గావిస్తారు. నిషిద్ధాక్షరి అంశాన్ని నిర్వహించవలసిందిగా క్షిప్రావధాని అంటే 1 గంట లోపల అవధానాన్ని వేగంగా పూర్తి చేయగలిగిన ప్రతిభావంతులైనటువంటి శ్రీ ముద్దు రాజయ్య అవధాని గారు, వారిని వేదికపైకి ఆహ్వానం పలుకుతున్నాం. శ్రీ ముద్దు రాజయ్య గారు నిషిద్ధాక్షరి అనే అంశాన్ని నిర్వహిస్తారు. అలాగే సమస్య అంశాన్ని ఇవ్వడానికి దయతో విచ్చేశారు వరంగల్ నుంచి సమస్య ప్రాశ్నిక చక్రవర్తి అని బిరుదుగాంచినటువంటి కంది శంకరయ్య మాస్టర్ గారు. వారు సమస్యల స్పెషలిస్ట్. అంటే అవధానులకు సమస్యలు ఇవ్వడంలో వారిని మించినటువంటి వారు లేరు. దేశ విదేశాల్లో వారి సమస్యలను పూరిస్తున్నటువంటి ప్రముఖులంతా ఉన్నారు. ఆ తర్వాత అవధానంలో దత్తపది అనే అంశాన్ని ఇవ్వడానికి విచ్చేశారు సంచాలక సార్వభౌములు శ్రీ కటకం వెంకటరామ శర్మ గారు. వారిని దయతో వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానం పలుకుతున్నాను. కటకం వెంకటరామ శర్మ గారు. వర్ణనాంశాన్ని ఇవ్వడానికి విచ్చేశారు విదుషీమణి శ్రీమతి ఆరవల్లి శ్రీదేవి గారు. అమ్మ రావాలి వేదికపైకి. న్యస్తాక్షరి అంశాన్ని ఇవ్వడానికి అంగీకరించి విచ్చేశారు కవిశ్రీ బిరుదాంకితులు శ్రీ సత్యబాబు గారు. తర్వాత ఈ విద్యార్థికి అవధానంలో వారగణనం అనేటువంటి ప్రత్యేక అంశాన్ని నేర్పడమే కాక వారే ఇవాళ వారగణం అనేటువంటి అంశానికి ప్రాశ్నికులుగా కూర్చుంటున్నారు అష్టావధాని శ్రీ చిడితోటి విజయ్ కుమార్ గారు. వారు సంస్కృతాంధ్ర భాష మర్మజ్ఞులు, గొప్ప కవి. అలాగే అవధాని గారిని ఆశుగా వేగంతో పద్యాలు చెప్పించడానికి గాను విచ్చేసి ఉన్నారు బహుముఖ ప్రతిభా ధురీణులు శ్రీ తుమ్మా బాలగంగాధర్రావు గారు. వారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతూ ఉన్నాను. అలాగే ఈ అవధానంలో అన్నిటికంటే
అందరికీ ఇష్టమైన అంశము, క్లిష్టమైన అంశం కూడా అప్రస్తుత ప్రసంగం. ఎందుకంటే అవధాని గారు చాలా వేగంగా, ఆశువుగా, అనర్గళంగా ఆయన పద్యాలు చెబుతూ ఆలోచిస్తూ ఉంటే పానకంలో పుడకలాగా మధ్య మధ్యన అడ్డు తగులుతూ అందరినీ ఆనందింపజేస్తూ హాస్యపు వడగళ్ళు కురిపించేందుకు దయతో విచ్చేశారు. శ్రీకాకుళం నుంచి, శ్రీకాకుళంలో ఉన్నటువంటి అరసవిల్లి సూర్యనారాయణ స్వామి వారి ఆ సన్నిధానం నుంచి విచ్చేసినారు శ్రీ బంకుపల్లి రమేష్ శర్మ గారు. వారు సుమిత్ర కళా సమితికి కార్యనిర్వాహక వర్గంలో ప్రధానమైనటువంటి వారు, కీలకమైనటువంటి వారు. వారు అనేక శతావధానాలను వారి బృందమంతా కలిపి నిర్వహించారు. ఇలా ప్రాశ్నిక వర్యులంతా విచ్చేసి ఉన్నారు. ఇక మీ అందరి కరతాళ ధ్వనుల మధ్యన నవ యువ అవధాని చిరంజీవి సాహిత్యను వేదికపైకి సగౌరవంగా ఆహ్వానిస్తున్నాను. ఈ కార్యక్రమం వేదస్వస్తితో ప్రారంభమవుతుంది. అలాగే ఇది అవధాన విద్యా వికాస పరిషత్తులో తయారైన విద్యార్థి అని మీకు తెలియజేశాను. అవధాన విద్యా వికాస పరిషత్తు భవిష్యత్ తరాల వారికి అవధానాన్ని అందించడానికి గాను అవధానాల్లో శిక్షణ ఇస్తూ ఉంది. అలాంటి శిక్షణలో భాగంగా మరొక నవ యువ అవధానిగా రేపటి తరానికి అందబోతున్నటువంటి మరొక చిరంజీవిని నేను వేదికపైకి ఆహ్వానిస్తున్నాను. చిరంజీవి సుసర్ల సుధన్వ ఈ అవధానాన్ని ఒక ప్రాక్టికల్ లాగా అవగాహన చేసుకొని భవిష్యత్తులో అవధానం చేయడానికి, అంటే ఆముదాల మురళి గారి పక్కన మీరు ఆసనుడు కండి. సుసర్ల సుధన్వ అవధాన రంగంలోకి ప్రవేశించినటువంటి విద్యార్థి. ఈ విధంగా ఈ అవధానం వేళ నవోన్మేషంగా నవవిధ ప్రాస్తికులతో అలరారుతుంది. వేద స్వస్తితో ప్రారంభమవుతుంది. శ్రీ గురుభ్యో నమః. హరి వేదమనోచ్యాచార్యోన్తే వాసిన మనుషాస్తే సత్యం వద ధర్మంచరా స్వాధ్యాయాన్మా ప్రమదః ఆచార్యాయ ప్రియంధనమాహృత్య ప్రజాతంతుం మా వ్యవచ్ఛేత్సేః సత్యాన్న ప్రమదితవ్యం ధర్మాన్న ప్రమదితవ్యం కుశలాన్న ప్రమదితవ్యం భూత్యైన ప్రమదితవ్యం స్వాధ్యాయ ప్రవచనాభ్యాన్న ప్రమదితవ్యం మాతృదేవో భవ పితృదేవో భవ ఆచార్యదేవో భవ అతిథిదేవో భవ. యాన్యనవద్యాని కర్మాణి తాని సేవితవ్యాని నో ఇతరాని యాన్యస్మాకగో సుచరితాని తాని త్వయోపాస్యాని నో ఇతరాని ఏకే చాస్మచ్ఛ్రేయాగుంసో బ్రాహ్మణాః తేషాం త్వయాసనేన ప్రశ్వసితవ్యం శ్రద్ధయా దేయం అశ్రద్ధయా దేయం శ్రియా దేయం హ్రియా దేయం భియా దేయం సంవిదా దేయం అథ యది తే కర్మ విచికిత్సా వా వృత్త విచికిత్సా వా స్యాత్ ఏతత్ర బ్రాహ్మణాః సమ్మర్షిణః ఆనో దివో బృహతః పర్వతాదా సరస్వతీ యజతా గంతు యజ్ఞం హవన్ దేవే జుజుషానా ఘృతాచీ శక్మాన్నో వాచముషతి శృణోతు అంబితమే నదీతమే దేవీతమే సరస్వతీ అప్రశస్తా ఈవశ్మసి ప్రశస్తిమం వనస్కృధి ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజినీవతి ధీనామవిత్రియవతు సమానీవ ఆకూతిః సమానా హృదయాని వః సమానమస్తు వో మనో యథా వస్సు సహాసాతి. ఓం ఓం
తం నమామి పరంజ్యోతిరవాంగ్మానసగోచరం ఉన్మూలయత్య విద్యాం యద్విద్యాం ఉన్మీలయత్యపి. దర్శనం మాసపత్రిక 18వ వార్షికోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి గురువందనం కార్యక్రమంలో ఈరోజు పద్మశ్రీ డాక్టర్ గరికపాటి గారి సన్మానోత్సవ కార్యక్రమానికి ముందుగా వారు ఏ రంగంలో తమ ప్రభలను వెలిగించి తమ ప్రఖ్యాతిని చాటి పద్మశ్రీ పురస్కృతులయ్యారో ఆ రంగానికి సంబంధించినటువంటి అవధాన కళను ప్రదర్శించడంతో వారికి గురువందన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం అనేది ఎంతో సముచితమైనటువంటి విషయంగా భావిస్తూ ఈరోజు ఈ అవధాన కార్యక్రమాన్ని నిర్వర్తించడానికి అవధానం చేయడానికి సంసిద్ధులై వచ్చినటువంటి చిరంజీవి నల్లాన్ చక్రవర్తుల సాహిత్ ఖరగ్పూర్ ఐఐటిలో బీటెక్ 2వ సంవత్సరం చదువుతూ ఉన్నాడు. విద్యార్థిగా ఉంటూ సాంకేతిక విద్యను అభ్యసిస్తూ తెలుగు పద్యం పట్ల భాష పట్ల మమకారంతో తెలుగు పద్యాలను నేర్చుకొని అవధాన విద్యా విధానాన్ని నేర్చుకొని అవధానం చేయడానికి పూనుకున్నాడు. అటువంటి ఆ అబ్బాయికి వెన్నుదన్నుగా నిలిచినటువంటిది అవధాన విద్యా వికాస పరిషత్తు. ఈ అవధాన విద్యా వికాస పరిషత్తు ద్వారా వారు చక్కగా శిక్షణను పొంది అవధానాన్ని చేస్తూ ఈరోజు 9వ అవధానం చేయడానికి సిద్ధపడి ఈ వేదిక మీదకి వచ్చారు. ఇప్పటి వరకు చేసినటువంటి 8 అవధానాలు కూడా ప్రసిద్ధమైనటువంటి వేదికల మీద ప్రసిద్ధులైనటువంటి పండితుల సమక్షంలో ప్రసిద్ధులైనటువంటి సంచాలకుల సమక్షంలో చేసి అది నిర్దుష్టంగా ఉన్నవి ఇతని అవధానాలు అని ఒక ప్రశంసను పొందినటువంటి ఈ యువ అవధాని ఈరోజు నవోన్మేషమైనటువంటి ప్రజ్ఞాశాలిత్వంతో ఈ నవ అవధానానికి పూనుకొన్నారు. ఈ నవ అవధానం కాబట్టి వ్యక్తిగతంగా అతనికి నవావధానం. వాస్తవానికి అవధాన ప్రపంచంలో ఇదొక నవశకం. అవధాన ప్రపంచంలో ఇది నవశకం ఎందుకయింది అంటే సాహిత్యంలో రంగంలో వచ్చేటువంటి పద్మశ్రీలు అవధాన రంగానికి రావడం ప్రారంభమైంది పద్మశ్రీ డాక్టర్ ఆశావాది ప్రకాశరావు గారితో. ఆ వెంటనే ద్వితీయ విఘ్నం లేకుండా పద్మశ్రీ గరికపాటి నరసింహారావు గారికి ఆ పురస్కారం వరించడం అవధాన విద్యకు పద్మ పురస్కృతమైనటువంటి సన్మానం. ఆ కారణం చేత అటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి సందర్భంలో ఏర్పాటైనటువంటి గురువందన కార్యక్రమంలో ప్రసిద్ధులైనటువంటి వారు జగద్విదితమైనటువంటి యశోభాక్కులైనటువంటి వారు అవధానాలు చేయడం వేరు. ఇప్పుడే అవధాన రంగంలో బుడిబుడి నలకలు వేస్తూ నూనూగు మీసాల వయసులో అవధాన సరస్వతి ఒడిలో ఆడుకునేటువంటి పిల్లల చేత ఇలాంటి బృహత్తరమైన కార్యక్రమంలో అవధానం చేయించడం అనేది నిర్వాహకుల యొక్క గొప్పతనానికి సూచనగా నేను భావిస్తూ ఉన్నాను. దర్శనం పత్రిక వారి దార్శనికతకు ఎంతకంటే నిదర్శనంగా మనం వేరే చెప్పాల్సినటువంటి అవసరం లేదు. కారణం ఏమిటంటే చిరంజీవి సాహిత్ చాలా చక్కగా అవధానాలు చేస్తూ ఉన్నారు. ఆ అవధానాలు చేస్తూ ఉన్నటువంటి కారణం చేత అతన్ని ప్రోత్సహించడం ఒకటే కాదు, గరికపాటి నరసింహారావు గారి ఆంతర్యాన్ని తెలిసినటువంటి దర్శనం సోదరులు
వారు కూడా యువతరం పైకి రావాలి, యువతరం ముందుకు రావాలి, మా తరువాత కాగడాన్ని అందుకునేటువంటి తరం ఒకటి తయారు కావాలనే నిరంతరం తపనతో అవధాన విద్యా వికాస పరిషత్తు ప్రారంభమైనప్పుడు ఆ ప్రారంభానికి వారు వచ్చి ప్రారంభం చేయడమే కాకుండా ఇతోధికమైనటువంటి సహాయాన్ని కూడా వారు ప్రకటించినటువంటి విశాల హృదయులు. ఆ కారణం చేత వారి గురువందన కార్యక్రమంలో ఈ అవధానం ఏర్పాటు అవుతూ ఉన్నది. ఈ అవధానంలో ప్రత్యేకించి 9వ అవధానం కనుక అదనంగా ఒక పృచ్ఛకుడిని కూడా చేర్చి దీన్ని నవావధానం అనేటువంటి, అష్టావధానం అని కాకుండా నవావధానం అనేటువంటి పేరును సార్థకం చేశారు. ఈ 9వ వ్యక్తి గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. ఈ 9వ వ్యక్తి కూడా ఎప్పుడెప్పుడు అరంగేట్రం చేద్దామా అని సిద్ధంగా ఉన్నటువంటి వాడు. అవధాన రంగంలోకి ప్రవేశించడానికి ఉత్సాహంతో ఉన్నటువంటి వాడు. కేవలం ఉత్సాహం ఉన్న ప్రతి ఒక్కరూ అవధాన రంగంలో ప్రవేశించలేరు, ప్రవేశించినా నిలబడలేరు. ఉత్సాహంతో పాటు శ్రద్ధ పరిశ్రమ ఉండాలి. ఆ శ్రద్ధ పరిశ్రమ ఉన్నటువంటి వారు మాత్రమే ఈ రంగంలో రాణించగలరు. మాకు పెద్దలు ఒక మాట చెప్పేవారు, చెట్టు ఎంత లోపలికి వేర్లను వదిలితే అంతకాలం స్థిరంగా ఉంటుంది, పైపైనే వేర్లు ఉన్నటువంటి చెట్టు చిన్న గాలికే వాలిపోతుంది, నేలబారిపోతుంది అని చెప్పేవారు. కాబట్టి ఈ యువకులందరూ కూడా తమ తమ ప్రతిభా సంపత్తులనేటువంటి పాండిత్యం అనేటువంటి వేర్లను చాలా లోతుకు నాటుకుంటూ పైకి ఎదగాలని ప్రయత్నం చేస్తూ ఉన్నటువంటి వారు. అటువంటి వారికి వెన్నుదన్నుగా నిలిచినటువంటి దర్శనం మాసపత్రికకు కృతజ్ఞతలు తెలియజేస్తూ వెంటనే మనం అవధాన కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటాం. అవధాన కార్యక్రమం ప్రారంభం అవధాని యొక్క ప్రార్థనతో ప్రారంభమవుతుంది. ప్రారంభించుము నీవధానమును. నాయనా సాహిత్, ప్రారంభించుము నీవధానమును, విద్యాదేవి దివ్యత్కృపా పారమ్యాద్భుత ధారణాపటిమతో, భావైక సౌందర్య విస్తారానంద సుధా ప్రసారగతితో సాహిత్ సమగ్రంబుగా ధారాపాత కవిత్వ ధీదితులతో తత్వార్థ సంసిద్ధికై ప్రారంభించుము నీవధానమును. అలం విస్తరేణ. శుభమస్తు, శుభం భూయా, విజయీ భవ. ప్రారంభించు నాయన. శ్రీ విఘ్నేశ్వరాయ నమః. అది తన బొజ్జయో చదువులన్నిటినిచ్చెడి మేలి ఒజ్జయో, అది తన తుండమో అరి భయానక వర్గము కూల్చు దండమో, అది తన దంతమో తమ సమందిన దైత్యుల పాలి ధ్వాంతమో, మది నిను తింతునట్టి శుభమంజుల రూపుని విఘ్ననాయకున్. శ్రీ సరస్వత్యై నమః. కవనానందతరంగతుందిల మనోగంభీర దివ్యస్థితిన్ నవశబ్దంబులు సత్ప్రయోగములు సంధానించినాడెందమున్, కవితాధారను సత్కృపామృత రసఖ్యాతిన్ ప్రదీపించి మద్భవముంధన్యము సేయు తల్లి నినునే భవ్యంబుగా గొల్చెదన్. ఎందరో మహానుభావులు కూర్చున్నటువంటి అవధాన పీఠం మీద ఈరోజు నాకు కూర్చునే భాగ్యం అమ్మవారి కరుణ వల్ల లభించింది. ఆ పీఠం ఏ పీఠమున నిల్చి ఏ పూజేసెను పద్య పుష్పవాటిని మాడభూషిసు కవి, ఏ పీఠమున నిల్చి ఏ నుంగులెక్కిరో తిరుపతి వెంకట దివ్య కవులు, ఏ పీఠమున నిల్చి తూపు వేగమ్మున రణమాడినారో కొప్రంపు కవులు, ఏ పీఠమున నిల్చి దృఢకీర్తి చెందిరో వేవేల పండితులీవ సుమతిని, అట్టి ఆ పీఠమున నిల్చినట్టి నాకు
హృదయ పీఠమునందున నీవు నిలచి, అట్టి ఆ పీఠమున నిల్చినట్టి నాకు హృదయ పీఠమునందున నీవు నిలచి, వీణియలు మీటి వాణి నా వాణి వగుచు, వీణియలు మీటి వాణి నా వాణి వగుచు, పద్యముల పల్కజేయుమా పక్ష్మలాక్షి. మా గురువులు గురుడగు అన్నమరాజును అరయగన పరమగురుని ఆశావాదిన్, సురుచిరుడగు మురళిని ధీవరుడగు ఆ పాలపర్తి వంశజుగులుతున్. ఈరోజు సంచాలకులు ఇరుకరముల నాశిరమున నిరతము నిలుపుచు దయగను నిర్మల హృదయున్, గురునిన్ జయబంధురునిన్ మురారి మురళిన్ వధాని మురళిని గొలుతున్. అవధానంలో ముందు పూరణ తర్వాత ధారణ ఉంటాయి. పూరణసేయుమంచనిరి పూరణసేయుమంచనిరి పూరితమైన తదగ్రమందునంధారణ సేయుమంచనిరి, తద్విషయంబులను నమాలను నేరను నీవె దిక్కనుచు నిష్ఠగ చిత్తమునందు గొల్చెదన్ భారతీ, నచ్చినట్లు నికమన్పుమునన్నిటు తన్పు మెల్లరన్. చిట్ట చివరిగా పృచ్ఛకులు, ఒక్కొక్కరు మహాపండితులు. పృచ్ఛకులు పండితులు, పృచ్ఛకులు ఉద్దండులు, వినుతార్థ శబ్ద దక్షులు, విద్యామండితులు, వీరి మృక్కెద భండనమగు నీ వధాన ప్రారంభమునన్. అవధానం వేగంగా జరగాలని ఉన్నది సమయాభావం చేత. కాబట్టి శ్రీరామచంద్రుడి బాణాన్ని నమస్కరిస్తూ, శ్రీరామచంద్రుడికి నమస్కరిస్తూ, నీకోదండ విముక్త సంతత బృహన్నిర్వారణారాచ ధారాకారంబున మత్కవిత్వ రచనా వ్యాహారమున్ నిల్పుమా, భూకన్యా హసితే క్షణా నిలయ మద్భ్రూమధ్యమున్ నిల్చి, చిత్తైకాగ్ర్యంబున నీవధాన కదనం బంధుంజయం వీయుమా. అవధానాన్ని ప్రారంభించవలసిందిగా సంచాలకుల వారిని ప్రార్థిస్తున్నాను. అభ్యుదయ పరంపరాభివృద్ధిగా అవిచ్ఛిన్న సంప్రదాయ ప్రవర్తకులమై అవధాన క్రతువును నిషిద్ధాక్షరితో ప్రారంభం చేస్తున్నాం. నిషిద్ధాక్షరి ముద్దురాజయ్య గారు అవధాని, ప్రత్యేకించి వారి ప్రత్యేకత క్షిప్రావధాని అనేటువంటి బిరుదు కలిగినటువంటి వారు. చాలా వేగంగా అవధానాలు నిర్వర్తించగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్నటువంటి వారు. వారు ఈరోజు సాహిత్యకి నిషిద్ధాక్షరి అంశాన్ని ఇస్తారు. అవధాన అంశాలకు సంబంధించినటువంటి వివరాలను, విశేషాలను ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదని అనిపిస్తుంది. కాకపోతే ఏమిటంటే, సాధారణంగా తెలుగు నిషిద్ధాక్షరిలో కందం అడుగుతారు, సంస్కృతం నిషిద్ధాక్షరి అయినప్పుడు అది అనుష్ఠుప్ అయి ఉంటుంది. ఇది ఛందస్సుకు సంబంధించి అంశం ఏదైనా అడగచ్చు. సాధారణంగా స్థుతులు అడుగుతూ ఉంటారు, స్థుతులే అడగాలనేమీ లేదు, అదొక నియమం. తర్వాత వారు రెండు రకాలైనటువంటి నిషిద్ధం ఉంటుంది. వర్గ నిషేధం చేయడం ఒకటి, ప్రత్యక్షర నిషేధం చేయడం ఒకటి. ప్రత్యక్షర నిషేధమే బాగుంటుంది, ప్రత్యక్షర నిషేధం చేస్తారని నేను ఆకాంక్షిస్తూ వారి అంశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. వేదికను అలంకరించిన సంచాలక మహాశయులు, అవధాని గారికి, పృచ్ఛక మహాశయులకు, ప్రేక్షకులు, శ్రోతలందరికీ నా నమస్కారాలు. ఈరోజు అవధానం చేస్తున్న సాహిత్ చాలా అద్భుతంగా చేయాలని చెప్పి ఆకాంక్షిస్తూ నిషేధాక్షరికి అంశాన్ని ఇస్తున్నాను. రావణుడు సీతామ్మవారిని లంకకు తీసుకుపోయిన తర్వాత ఆమె దగ్గరికి వచ్చి, నన్ను భర్తగా పొందు, నీకు సకల భోగభాగ్యాలు కలుగుతాయి అని అన్నప్పుడు ఆమె తృణీకరించింది. సీతాంబర్ తృణీకరించింది. ఆ తృణీకరించిన విధానాన్ని నిషేధాక్షరి చెప్పండి. సీతమ్మ వారి తృణీకారం అంటేనే తృణం తీసి ముందర పెట్టింది అనే అర్థం. అది అక్కడి నుంచే వచ్చింది. ఆ తృణీకారం అనేది, ఆ జాతీయం అక్కడి నుంచే వచ్చింది.
మన జాతిలో ఉన్నటువంటి జాతీయాలన్నీ కూడా రామాయణ భారతాల నుంచి వచ్చినటువంటివే చాలా మట్టుకు. కాబట్టి సీతమ్మ వారి తృణీకారాన్ని వారు నిషిద్ధాక్షరిలో అడిగారు. ఇప్పుడు సరిగ్గా 3 గంటల 16 నిమిషాలకి మనం నిషిద్ధాక్షరితో అవధానాన్ని, అసలైన అవధానాన్ని ప్రారంభం చేస్తున్నాం. ఛీ మొదటి అక్షరం. ఛీ, చీత్కారంలో ఛీ. ఛీ, చీత్కారంలో ఛీ మొదటి అక్షరం. తృణీకారం వచ్చేసింది. ఛీ. నిషేధం చేసేటువంటి వారు అవధాని యొక్క మనసులో ఉండేటువంటి భావాన్ని గ్రహించి చేస్తూ ఉంటారు. చీ అనగానే పా నిషేధం అని అన్నారు, ఇదేదో బాగానే ఉంది, మళ్ళీ ఆయన ఇంకేదో చెప్తే మనం ఏదో ఒక అక్షరం చేస్తే సరిపోతుందని అనుకుండేటట్లు కాదు ఇది. చీ అనగానే చీపో అని అంటుంది అమ్మవారనే ఉద్దేశంతో పకారం నిషేధం అన్నారు. పా నిషేధం అంటే పా గుణింతం అంతా నిషేధం. త్రుటిలో త్రు, త్రుటిలో త్రు, ఛీ త్రు, ఛీ త్రు. షణ్ముఖంలో షా నిషేధం అన్నారు. తృష్ణ అనకుండా. తృష్ణ అనకుండా. ణ, ఛీ తృణ. అమ్మవారి తృణాన్ని పట్టుకొని ధిక్కరిస్తుంది ఆవిడ వారిని. బాగుంది. అవధాని గారు, తృణమో పణమో అంటారు కదా, మీకేమైనా తృణాలు పణాలు? మైక్ దగ్గర. బంకుపల్లి రమేష్ శర్మ గారు అప్రస్తుత ప్రసంగం చేస్తూ ఉన్నారు. అప్రస్తుత ప్రసంగం అనేది అవధానంలో అంతర్గతాంశం, అష్టమాంశం అని కాకుండా అంతర్గతాంశం అని ఎందుకు అంటున్నానంటే, ఏ అంశం మధ్యలో అయినా అప్రస్తుత ప్రసంగం కొనసాగేటువంటి వెసులుబాటు ఉంటుంది కనుక దాన్ని అంతర్గతాంశం అని చెప్పి అన్నాను. అంటే అవధాని ఆలోచనలకు అడ్డు వేస్తూ వారు ఆటంకాలను కలిగిస్తూ మాట్లాడుతూ ఉంటారు. వీలైనంత వరకు అప్రస్తుత ప్రసంగాలు అంటే మిగతా చోట్ల ఎలా జరుగుతాయో మనకు తెలియదు, కానీ దర్శనం వేదికల మీద జరిగేటప్పుడు మాత్రం అప్రస్తుత ప్రసంగం ఎవరిని కించపరచకుండా, ఎవరిని తృణీకరించకుండా, అశ్లీలమైనటువంటి మాటలు లేకుండా చాలా హుందాగా ఉంటుందని దీన్ని చూస్తూ ఉన్నటువంటి, దర్శిస్తూ ఉన్నటువంటి అందరికీ కూడా ఒక భరోసా ఇస్తూ నేను వారిని కొనసాగించాల్సిందిగా కోరుతున్నాను. అంటే నాకు వారు చెప్తున్నారు అటువంటివి ఏమి అడగకుండా ఉండండి అని. మా 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 టీవీలో మా. మీ టీవీలో మావా? మా టీవీలోనా? అవునండి, టీవీ మాదే కదా. మీదేనా? ఇప్పుడు ప్రస్తుతం మాదే ప్రసారం అవుతుంది కాబట్టి మా టీవీయే. నేను ఇంకా వేయలేదండి, వారు మకారం నిషేధం చేశారు. ఛీ తృణ స, సరసిజన్లో స. బాగుంది. మళ్ళీ మానే. మా నిషేధం. చీ ఛీ తృణ సఖ, అద్భుతం. హ్రస్వ ఖకారం. ఎప్పటికప్పుడు సంస్కృతంలో వేస్తాడు సమాసం అని అనుకున్నప్పుడు తెలుగులోకి, తెలుగుగా భ్రమింపజేసి సంస్కృతంలోకి అలా అందకుండా ఆముదం పూసుకున్న దొంగలాగా జారిపోవడం అవధాని నేర్చినటువంటి విద్య అయి ఉండాలి. అదే నిషిద్ధాక్షరి. సంచాలకులు అటువంటి వారు ఆమదాల మురళి గారు ఉంటుంటే ఎందుకు రావు చెప్పండి? సంచాలకులు ఆమదాల మురళి గారు. మా ఇంటి పేరుకు దానికి ఏం సంబంధం లేదు. ఛీ తృణ సఖ, ఖ ఖకారం నిషేధం. బాగుంది. ముద్దురాజయ్య గారు చాలా చక్కని వ్యూహాన్ని రచిస్తూ ఉన్నారు, ఊహిస్తూ కూడా ఉన్నారు. ఛీ తృణ సఖ, తృణసఖ అనడంతో నువ్వు గడ్డిపోజతో సమానమైనటువంటి వాడివిరా అని సీతమ్మ వారు అనేశారు. నిషిద్ధాక్షరిలో వారు అడిగినటువంటి అంశం మొదటి 5 అక్షరాల్లోనే వచ్చేసింది. అయ్యా, మరి తృణమో పణమో అంటారు, ఏమిటండి తృణమో పణమో? నాకు రుణాలు అయితే ఏం లేవండి. ఏమి లేవా? నే ఛీ తృణ సఖ నే. మనుషులు బ్రతకడం కోసం పణం కావాలి, పణం అంటే డబ్బులు. గోవులు బ్రతకడం కోసం తృణం కావాలి అంటే గడ్డి.
పూర్వం ప్రతి ఇంట్లోనూ గోసంపద ఉండేది. ఏమైనా ఇవ్వండి అనేటప్పుడు తృణమో పణమో ఇవ్వండి అనేవాడు. తృణమిస్తే మా ఇంట్లో గోవులు సుభిక్షంగా ఉంటాయి, పణమిస్తే మేము సుభిక్షంగా ఉంటామని చెప్పడం కోసం తృణమో పణమో అనేవారు. అదొక జాతీయం. చీ తృణ సఖనే, ఛీ తృణ సఖనే. నా నిషేధం అన్నారు, నేను అనకుండా. స హ్రస్వ సకారం, సదమలలో స. ఛీ తృణ సఖనే స. ఇంకో అక్షరం వేసుకుంటావా, ముందరి దాంతో కలుపుకుంటావా? అది మీకెట్ట చెప్తారు? అది చెప్పరు, అది ఆయన ప్రణాళిక, మీకు చెప్పరు. అంటే నిషేధం చేస్తానికి మీరు చేయండి, ఆయన ప్రణాళిక మీకు ఎందుకు చెప్తారు? రా రేపం నిషిద్ధం. పేపర్ నిషేధం. తా కింద స సత్స. సత్స వత్సలోత్స. బాగుంది. అదే వత్సారా అని అంటున్నారు వారు, వత్సారా అంటున్నారు. కానీ దగ్గరికి వెళ్తే నిషేధం చేస్తారు, అందుకని దూరంగానే ఉండడం మంచిది. సత్స వత్సలో వాతి స సత్స. ఛీ తృణ సఖనే సత్స. బిందుపూర్వక పూతన్ కిందన, కింద పాదంలో ఛీ తృణ సఖనే సత్సంపూతన్. సత్సంపూతన్, నే సత్సంపూతన్. బిందు వేసు కూడా వేసుకుంటావా? అది నేను నిషేధం చేయాల్సింది కదా. ఇక్కడ బిందు పెట్టుకో కావలిస్తే. కాకపోతేనండి మీరేం నిషేధం చేశారు? మకారం. మా నిషేధం చేశాను. అవునండి, రెండవ పాదంలోకి దాన్ని తీసుకొస్తున్నాను. ఛీదృణ సఖనే సత్సంపూతన్. నిషిద్ధాక్షరిలో మొదటి పాదం అయింది, తర్వాత సమస్య. అందరికీ నమస్కారం. ఈరోజు అవధానం చేస్తున్నటువంటి సాహిత్యక శుభాకాంక్షలు. ఈ అవధానాన్ని నిర్వహించి నన్ను ఆహ్వానించినటువంటి దర్శనం వారికి ధన్యవాదాలు. నా సమస్య, సాధారణంగా అవధాన పద్యాలలో పద్యాలు రసప్లావితంగా ఉండవు, రసం ఉండదు అని అంటారు కదా, అదే నా సమస్య. ఉరుతర సాహితీ ప్రతిభ ఉండదటంద్రు వధాన కేళిలో. ఇది అవునంటారా కాదంటారా? ఒకసారి మళ్ళీ. ఉరుతర ఉరుతర సాహితీ ప్రతిభ ఉండదటంద్రు వధాన కేళిలో. ఉరుతర సాహితీ ప్రతిభయుండదటంద్రు వధాన కేళిలో. ఊ అంటారా ఊహు అంటారా? అని కూడా అనొచ్చు, పర్వాలేదు. ఉరుతర సాహితీ ప్రతిభయుండదటంద్రు వధాన కేళిలో. తెలుగు రాష్ట్రాల్లో ఉత్పన్నమవుతున్న అనేక సమస్యలకి కారణమైన సమస్య పృచ్ఛక చక్రవర్తులు ఇచ్చినటువంటి ప్రశ్న ఇది. ఉరుతర సాహితీ ప్రతిభయుండదటంద్రు వధాన కేళిలో. అవధానం ప్రదర్శన కళ. ప్రదర్శన కళ అయినప్పుడు చెప్పేటువంటి పద్యం వినేటువంటి వాళ్ళకి వినగానే రసస్ఫూర్తిని కలిగించేటిగా ఉండాలి అనే ఉద్దేశంతో అవధాని చెబుతారు. నిజానికి సాహిత్యం ఆలోచనామృతం అని చెప్పి అన్నారు. కూర్చొని రాసేటువంటి పద్యం అయితే, కూర్చొని చదువుకుంటేటువంటి పాఠకుడైతే నిఘంటువు పక్కన పెట్టుకొని దాన్ని విడదీసుకొని దాన్ని రసాస్వాదన చేసి ఆ నారికేళ ఫల భంజనం చేసి అందులో రసాస్వాదన చేస్తే అబ్బా ఎంత బాగుంది అని అంటారు. తిరుపతి వెంకటేశ్వరులు బాగుంది. దివ్యులు కొప్పర పుంగవీశ్వరుల్. తిరుపతి వెంకటేశ్వరులు దివ్యులు కొప్పర పుంగవీశ్వరుల్. ఉరుతర సాహితీ ప్రతిభయుండదటంద్రువధాన కేళిలో. ఉరుతర సాహితీ ప్రతిభయుండదటంద్రువధాన కేళిలో. ఇది చిన్న సమస్య. మొదటి పాదం తిరుపతి వెంకటేశ్వరులు దివ్యులు కొప్పర పుంగవీశ్వరుల్. మొదటి పాదం అయింది, తర్వాత అంశం దత్తపది. సభకు నమస్కారం. ఉత్తమమౌ యాశయమును దత్తాత్రేయుల మనమున దర్శనమందన్ సత్తును చేగొని పరిమళ పుత్తడిగ మలచు చదువుల ముల్లెయే వెలసెన్. ఈ అవధాన పరిషత్తులో చాలామంది ఇక్కడ సత్ అంటే వాళ్ళకి ఏమీ తెలియదని కాదు, సత్ అని అర్థం తీసుకోండి. బాగుంది. అలాంటి వాటిని
చక్కగా జ్ఞానవంతులుగా అవధానులుగా తీర్చిదిద్దుతున్నారు అవధాన విద్యా పరిషత్. అవధాన విద్యా వికాస పరిషత్, దీనికి పొడి అక్షరాలు అవి విప. అవివిపయందున నేర్చిన సువిధ సులక్షణ సుమధుర శోభితమునునౌ యవధాన పటిమ జప్పుము. ఇది మీ అంశం. చవట చెమట రివట చిమట చవులూరించన్. ఒకసారి మళ్ళీ చెప్పండి పద్యం. చవట అవివిపయందున నేర్చిన సువిధ సులక్షణ సుమధుర శోభితమునునౌ యవధాన పటిమ జప్పుము. చవట చెమట రివట చిమట చమట చెమట రిమట రివటన రివట రివట. చిమట. మనిషి రివట్లా ఉన్నారంటారు కదా, సన్నగా పొడుగ్గా ఉంటే. సన్నగా పొడుగ్గా మీరే అనుకోండి. చవట 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 చెమట చెమట రివట రివట చిమట. చిమట. 2 వాతో ఉన్నవి, 2 మాతో ఉన్నవి. చవట చెమట. అవధాన విద్యా వికాస పరిషత్తులో నువ్వు నేర్చుకున్నటువంటి విద్యను గురించి నీ యొక్క పటిమ అక్కడ ఏమి సంపాదించుకున్నావు ఉమ్, ఆ చవులూరించేట్లుగా వాటిని చెప్పాల్సిందిగా ఈ పదాలు ఇస్తున్నాను. వృత్త నిర్దేశం కానీ ఛందో నిర్దేశం అయినా. నిర్దేశం చంపకమాలు అయితే బాగుంటుందని. ఏదైనా ఆయన అదృష్టవంతులు. ఆయన ఎవరికైనా వివాహం అయిన తర్వాత సంతానం లేకపోతే దత్త తీసుకుంటారు. ఒక్కొక్క అవధానానికి 4 వేసి తప్పుని దత్త తీసుకున్న 9 మంది ఎక్కడ పెట్టారో ఏం చేస్తున్నారో అర్థం కాదు. మళ్ళీ తిరిగి ఇచ్చేస్తున్నానండి. ఇచ్చేస్తున్నారు. మళ్ళీ పద్యంలో పెట్టి తిరిగి ఇచ్చేస్తున్నాను. అలాగే పువ్వుల్లో పెట్టి ఇచ్చామంటారు కదా, అలా పూల లాంటి చంపకమాల ఉత్పలమాల లాంటి పువ్వుల్లో పెట్టి ఇచ్చేస్తున్నాం అనమాట. అయితే సమస్య లేదు. కొంచెం కఠినంగా ఎవరన్నా అడిగితే అప్పుడు మత్యాభ శార్దూలాలతో కూడా పంపిస్తాను. వేసుకోలేరు కదా. అవకారమకారాలు. చవట చెమట రివట చిమట. అవధాన విద్యా వికాస పరిషత్తులో ఎంత పటిష్టమైనటువంటి విద్య నేర్చుకున్నాడు అనేది ఇప్పటికి 8 అవధానాలుగా ప్రదర్శితం అవుతూనే ఉంది. అయితే తన నోటితో తాను చెప్పాలా అనేది కటకం వారి అభిప్రాయం. అవధాన గారికి ఏమోగా నాకు మాట చాలా కనిపిస్తుంది. చవట లాంటి వాడికి చెమట పడితే చిమటలు కుడతాయి, మరి తప్పదు. మరి మనం ఇందాక అనుకున్నట్లు కాబట్టి అవధాన పద్యంలో ప్రేక్షకులకి విన్న వెంటనే అది రసస్ఫూర్తి కలిగేటట్లు చెబుతారు. కాబట్టి బలమైనటువంటి సమాసాలు, భూతోచ్చాటన మంత్రాల్లాంటి పదబంధాలతో ఉండకుండా సరళంగా ఉండాలనే చాలా మట్టుకు అవధానాలు ప్రయత్నం చేస్తారు. అంత మాత్రం చేత అవధానాలు కవిత్వం రాదని చెప్పలేరని కాదు, అది గుర్తుపెట్టుకోవాలి. అయితే లోకంలో ఉన్నటువంటి ఒక వ్యవహారాన్ని తీసుకొని వారు సమస్య ఇచ్చారు. అద్భుతమైనటువంటి పూరణ వచ్చింది. తిరుపతి వెంకట కవులు, కొప్పరపు సోదర కవులు వచ్చారు. వారి సంప్రదాయం కొనసాగుగాక. ఇప్పుడు దత్తపది. చవటలనైనా కూడా సత్కవులుగా మలిచేటువంటిది సరస్వతి కటాక్షం. తను కూర్చున్నటువంటి కొమ్మను నరుక్కుంటూ ఉన్నటువంటి వాడు మహాకవి అయి సంస్కృతంలో రఘువంశ, మేఘ సందేశ, కుమార సంభవ మొదలైనటువంటి మహాకావ్యాలు, అభిజ్ఞాన శాకుంతలం, విక్రమోర్వశీయం, మాళవికాగ్నిమిత్రం వంటి నాటకాలు, అద్భుతమైనటువంటి నాటకాలు రాశారంటే అది కేవలం అమ్మవారి కటాక్షం. కాబట్టి ఆ తల్లి కటాక్షం కవులను గురుగారు కవులను పత్రముల్ కరణి గల్గెడు భూరివటంబునై రివట. కవులను పత్రముల్ కరణి గల్గెడు భూరివటంబునై 2 అక్షరాలు బాకీ పెడతాను. తదనంతర ఆవృత్తంలో పూర్తి చేస్తాను. కవులను పత్రముల్ కరణి గల్గెడు భూరివటంబునై. అవధాన విద్యా వికాస పరిషత్ ఒక వటవృక్షం లాంటిది. మృదుభక్తి నంజలించద సుధీవర స్థాపిత మగుశుంభధ్యేయోన్నిధికిన్ మా కుంజనని కవధాన విద్యా వికాస పరిషత్తునకున్. కాబట్టి కవులను పత్రముల్ కరణి గల్గెడు భూరివటంబునై. భూరివటము అనే దాంట్లో రివట వచ్చింది.
ముందుగా చవటతో ఎందుకు మొదలు పెట్టాలనుకొని రివటం తీసుకొని వచ్చారు. తర్వాత వెంటనే వర్ణనాంశం. కవులను పత్రముల్ కరణిగల్గెడు భూరివటంబునై. సభా సరస్వతికి నమస్కారం, సంచాలకులకి నమస్కారం అండి. నా అంశము, అత్తవారింటికి వెళ్ళబోతూ శకుంతల ఆశ్రమ ప్రాంతంలో ఉన్న తను పెంచిన చెట్టు చేమల్ని పశుపక్షాదులకి వీడ్కోలు చెప్తూ, అంటే అప్పగింతలిస్తూ మాట్లాడుతుంది. ఆ ఘట్టాన్ని వర్ణించమని. మళ్ళీ చెప్పాలా? ఒకసారి చెప్పండి. శకుంతల తాను పెంచిన చెట్టు చేమలకి పశుపక్షాదులకి అప్పగింతలు చెప్తూ, అంటే వీడ్కోలు చెప్తూ రోధిస్తూ ఉంటుంది, బాధపడుతూ ఉంటుంది. ఆ ఘట్టాన్ని అత్తవారింటికి వెళ్ళబోతున్న సమయంలో. స్వేచ్ఛావృత్తం. స్వేచ్ఛావృత్తమా అండి? అంశం, శకుంతల అత్తవారింటికి వెళుతూ ఉంది. తత్ర శ్లోక చతుష్టయం అని ప్రసిద్ధమైనటువంటిది ఉంది మనకు. ఆ 4 శ్లోకాలు అద్భుతమైనటువంటి శ్లోకాలని చెబుతారు. అక్కడ శకుంతల అప్పటి వరకు తను చిన్నప్పటి నుంచి పెంచి పోషించినటువంటి లతలున్నాయి, చెట్లున్నాయి, వాటినన్నిటినీ విడిచిపెట్టి వెళ్తూ ఉంది. ఆమె పెంచినటువంటి జింకలు మొదలైనటువంటి జంతువులు ఉన్నాయి, చిలుకలు మొదలైనటువంటి పక్షులు ఉన్నాయి. వాటన్నింటినీ ఆమె వదిలిపెట్టి వెళ్తూ ఉంది, వీడ్కోలిస్తూ ఉంది. వాటితో ఏం మాట్లాడుతుంది అనేది ఇప్పుడు వర్ణనాంశం. వాటితో ఏం మాట్లాడుతుంది అంటే, అప్పటి వరకు ఇది చాలా ఆర్ద్రమైనటువంటి అంశం అండి. 20 ఏళ్ళు 22 ఏళ్ళు తనవిగా భావించినటువంటి వస్తువుల్ని, తన వాళ్ళు అనుకున్నటువంటి వాళ్లను, తను నిర్మాణం చేసుకున్నటువంటి ఆట బొమ్మలను, బొమ్మరిళ్లను అన్నింటినీ వదిలిపెట్టి ఆడబిడ్డ వెళ్ళడం అనేటువంటిది నిజానికి అదొక ఆర్ద్రమైనటువంటి సన్నివేశం. అది ప్రతి ఆడపిల్ల జీవితంలోనూ అట్లాంటి రోజు ఒకటి వచ్చినప్పుడు, నీరమునే మహాత్ముడిక నీకిడునో లతికామ తల్లికా. బాగుంది, అద్భుతం. నీరమునే మహాత్ముడిక నీకిడునో లతికామ తల్లికా. అద్భుతం. నీరమునే మహాత్ముడిక నీకిడునో లతికామ తల్లికా. నీరమునే మహాత్ముడిక నీకిడునో లతికామ తల్లికా. మొదటి పాదం అయిపోయింది. తర్వాత న్యస్తాక్షరి. నాకు ఈ అవకాశం ఇచ్చిన దర్శన పత్రి వారికి నా ధన్యవాదాలు చెప్తూ, చిరంజీవి సాహిత్యకి నా ఆశీస్సులు చెప్తూ, న్యస్తాక్షరిగా నేను ఇస్తున్న అంశం గురు పూజ అని 4 అక్షరాలు. గురు పూజ అనే అక్షరాలతో గురుస్తుతి చేయాలి. మధ్యవృత్తంలో ఒక 2వ అక్షరం, మొదటి పాదం 2వ అక్షరం గురు, గు. మొదటి పాదం 2వ అక్షరం గు, గు గు. 2వ పాదం 5వ అక్షరం రు. మొదటి పాదం 2వ అక్షరం గు, 2వ పాదం 5వ అక్షరం రు, రు. 3వ పాదం 7వ అక్షరం పూ. 3వ పాదం 7వ అక్షరం పూ. 4వ పాదం 16వ అక్షరం జ. 4వ పాదం 16వ అక్షరం జ. మొదటి పాదం 2వ అక్షరం గు, 2వ పాదం 5వ అక్షరం రు, 3వ పాదం 7వ అక్షరం పూ, 4వ పాదం 16వ అక్షరం జ. గురు పూజ. 2, 5, 7, 16. గురు పూజ. అంతే. ఇది గురుస్తుతి మధ్యమంలో. అవధాన్ గారు, గురు పూజ అంటే గుర్తొచ్చింది. ఎక్కడో ఎవరో అంటూ ఉంటే విన్నాను. ఎవరో ఒక ఆయన అంటున్నాడు, ఏదో గురువు కోసం చెబుతూ ఉంటే, ఏమిటి గురువు గొప్పదనం, గురువుకి ఏమైనా 2 కొమ్ములు ఉన్నాయన్నారు, మీరేమంటారు?
కొమ్ములు తిరిగిన వాళ్ళే గురువు అవుతారు, అదొకటి. రెండోది ఏంటంటే గురువు నింద వినకూడదన్న విషయం కూడా ఉంది. అందుకని ఎవరు అడిగారో వారిది తప్పే, విని సరైన సమాధానం ఇవ్వకపోయినా వారిది తప్పే. నేను మాత్రం గురువు 2 కొమ్ములు ఇంకా 3 కొమ్ములు ఉన్నాయని చెప్పాను. గాకు మిస్తేగు, రాకు మిస్తేరు, వాక్కు మిస్తేవు. నువ్వు చెప్పిన దానికి ఎక్కువే ఉన్నాయని చెప్పాను. అవునండి, మంచి మంచి సమాధానం. గురుస్తుతి మత్తేభం. మానవుడు తల్లిదండ్రుల దగ్గర నుంచి కొంత మాత్రమే నేర్చుకుంటాడు. విస్తృతమైనటువంటి లోకజ్ఞానం గురువుల ద్వారా నేర్చుకుంటాడు. అది లోకజ్ఞానం కావచ్చు, పారమార్థికమైనటువంటి విజ్ఞానం కావచ్చు, సగుణోపాసన కావచ్చు, నిర్గుణోపాసన కావచ్చు, ఏదైనా సరే అది గురువుల ద్వారానే నేర్చుకుంటాడు. అందుకే గురువుకి బ్రహ్మమునకు అంటే భగవంతునికి అభేదం చెబుతూ ఉంటారు. ఇంకా చెప్పాలంటే గురు గోవింద దోవు కడే కాకో లాగోంపాయ్ బలిహారి గురు ఆప్నే గోవింద దియో బతాయి అని కూడా చెప్పన్నారు. అంటే గురువు గోవిందుడు ఒకేసారి ప్రత్యక్షమైతే నువ్వు ఎవరికి నమస్కారం చేస్తావంటే నేను గురువుకే నమస్కారం చేస్తాను అని అన్నారు. కారణం ఏమిటంటే గురువు ఉంటే ఎన్నిసార్లైనా గోవిందుణ్ణి ప్రత్యక్షం చేసుకోగలిగేటువంటి శక్తిని ప్రసాదిస్తాడు అని చెప్పి అన్నారు. అది గురుస్థానం. జలమిచ్చి కాంతికయి తద్భవ్య ప్రభల్ గూర్చుచున్. శిష్యుడు ఒక బీజం అయితే తనకి జలమిచ్చి తర్వాత తన కాంతనే ఒక బీజం మొలకెత్తాలంటే సూర్యరశ్మి కావాలి. ఆ సూర్యరశ్మి శిష్యుడికి తన గురువు యొక్క కాంతి ప్రభలు, తేజస్సు. కాబట్టి తగురీతింజలమిచ్చి కాంతికై తద్భవ్య ప్రభల్ గూర్చుచున్. న్యస్తాక్షరి మొదటి పాదం అయింది. తర్వాత వారగణనం. 2వ అక్షరం గు, 5వ అక్షరం రు, 7వ అక్షరం పూ, 16వ అక్షరం జ. గురు పూజ ఇచ్చారు. తగురీతింజలమిచ్చి కాంతికై తద్భవ్య ప్రభల్ గూర్చుచున్. వారగణను అడుగుతున్నటువంటి వారు అష్టావధాని చిటితోటి విజయ్ కుమార్ గారు. వారు పాణినీయ వ్యాకరణాన్ని పరిపుష్టంగా అధ్యయనం చేసినటువంటి వారు. పైగా అవధాన విద్యా వికాస పరిషత్తులో ఈ వారగణనానికి సంబంధించినటువంటి పాఠాలను ప్రత్యేకంగా వీరికి బోధించినటువంటి వారు. ముద్దురాజయ్య గారు కూడా ఈ పాఠాలను బోధించారు, యాంత్రిక గణితం బోధించారు అనుకుంటాను. వారు వారిప్పుడు ఆ ప్రశ్న అడుగుతారు. సభకు నమస్కారం. నాకు ఈ అవకాశం ఇచ్చిన దర్శనం శర్మ గారికి నమస్సులు చెబుతూ, చిరంజీవి సాహిత్ నవయవ అష్టావధాని సాహిత్యకు ఆశీస్సులు చెబుతూ, శతావధాని ఆందోళన మనల్ని స్మరిస్తూ ఈనాటి వారగణన. మొట్టమొదటిగా 1914 సెప్టెంబరు 9 ఏ రోజు? 1914 సెప్టెంబరు 9. బుధవారం. సరే, ఇది ప్రజాకవి కాళోజీ జన్మదినం. ప్రజాకవి కాళోజీ జన్మదినం బుధవారం. 1914 సెప్టెంబర్ 9వ తారీఖు బుధవారం. వెంటనే ఆశువు. సభకు నమస్కారం. సంచాలకులు ఆవందాల మురళి గారికి, చిరంజీవి సాహిత్యకు ధన్యవాదాలు తెలుపుతూ, అవధాని గారు, ఇది దర్శనం మాసపత్రికకు 18 వర్షాలు పూర్తవుతుంది. అలాగే మీరు కూడా 18 ఏళ్ళు నిండి 19వ ఏటలో ప్రవేశిస్తున్నారు. సో ఈ సందర్భంగా ఈ రెండింటి ప్రయాణం అంటే మీ ప్రస్థానము, దర్శనం ప్రస్థానం దాదాపు ఒకేసారి ప్రారంభమై కొనసాగుతూ ఉంది. భవిష్యత్తులో ఇటు అవధాన రంగంలో మీరు, ఇటు ధార్మిక రంగంలో దర్శనం పత్రిక అద్భుతమైనటువంటి ప్రభావం ఈ సమాజం మీద చూపించాలని కోరుకుంటున్నాను. దాన్ని మీరు ఒక పద్య రూపంలో చెప్పండి. స్వేచ్ఛావృతం. సాహితీ ప్రకాశ సంయోగయాగమై, సాహితీ ప్రకాశ సంయోగయాగమై విశ్వగురుల కరుణ వెల్లివిరియ, విశ్వగురుల కరుణ వెల్లివిరియ
సాహితీ ప్రకాశ సంయోగయాగమై విశ్వగురుల కరుణ వెల్లివిరియ ధార్మికాంతరిక్ష ధర్మయానంబౌచు బాగుంది. ధార్మికాంతరిక్ష ధర్మయానంబౌచు ధార్మికాంతరిక్ష ధర్మయానంబగు ధార్మికాంతరిక్ష ధర్మయానంబగు దర్శనము శుభ నిదర్శనము. బాగుంది. దర్శనము శుభ నిదర్శనం. 9వ అంశంగా మరొక ఆసు సుధన్వా అడుగుతారు. శ్రీ గురుభ్యో నమః. నమస్సభాభ్య సభాపతిభ్యశ్చ వో నమః. నవనవమురసోదయ సత్కవనమునన్ ప్రేంఖనమగుధారణ కేళిన్. నవనవమురసోదయ సత్కవనమునన్ ప్రేంఖనమగుధారణ కేళిన్. దివినంటెడు పటిమనుగొని కవితామాధురి నిడుత సుకవివర భ్రాత. అన్నయ్య, మీరు ఐఐటిలో చదువుతున్నారు. ఇప్పుడు అవధాన రంగంలో కూడా ప్రవేశం ఉంది మీకు. ఈ రెండింటిని అమ్మవారి కృపతో ఈ 2 రంగాల్లో కూడా మీరు అగ్రస్థాయిని చేరుకుంటారని అమ్మవారి ఆశించేట్లుగా, అమ్మవారి దీవించినట్లుగా ఆశవు చెప్పమన్నట్లు నాకు. అది నువ్వు కదా చెప్పాలా, ఆయన ఆశీర్వదించుకుంటే ఎట్లా? చదువునందు నచట సాహిత్యమందిట్లు చదువునందు నచట సాహిత్యమందిట్లు సాహిత్యమందిటు. అదే మామూలు టీ అయ్యా టీ, అది ఐఐటి అయ్యా టీ. ఎందుకు అంత ఇబ్బంది పడతారు? ఇప్పిస్తా ఉండండి వారికి మీకు. చదువునందుననటు సాహిత్యమందిటు చదువునందుననటు సాహిత్యమందు మధూరు యుగము పైన నుండు బిడ్డ మధూరు యుగము పైన నుండు బిడ్డ. అమ్మ ఒడిలో పడుకోవడమే కదా ఏ బిడ్డకైనా ఉండేటువంటి ఆశయం. మధూరు యుగము పైన నుండు బిడ్డ శుభముగల్గుగాత అభయమ్మునేనిత్తు సాహితాఖ్య వెలుగు సవినయముగా. తర్వాత ఇక్కడికి మొదటి ఆవృత్తం పూర్తయింది. 2వ ఆవృత్తంలో నిషిద్ధాక్షరి 2వ పాదం. నిషేధాక్షరి ఛీతృణ సఖనే సత్సంపూతన్. ఇందాక నుంచి అవధాన్ గారు సాహితీ అంటున్నారు. ఎవరు వింటున్నారో లేక నేను బాగా వింటున్నాను. ఈ సాహితీ ఎవరో నాకు అర్థం కావడం లేదు. తెలుస్తుంది ఎందుకు తొందరపడతారు. మనందరికీ పరిచయమైన విషయమే. మీకు ఆహ్వానం లేకుండా ఏం జరగబోతుంది? శ్రీకాకుళం నుంచి మీరు రాకుండా పోతారా, జరగకుండా పోతుందా? మీరు ఎందుకు తొందరపడతారు? ఛీతృణ సఖనే సత్సంపూతన్ రా సత్సంపూతన్ రా అని కూడా అనేసింది రావణుని అమ్మవారు. ఏకవచన ప్రయోగం చేసిన వాడు ఉన్న ఒకటే లేకపోయినా ఒకటే. వకారం. రావణ ఎట్లా వేసుకుంటారండి మిమ్మల్ని? వెంటనే నా నిషేధం అంటే అయిపోయింది కథ. కాబట్టి ఎప్పుడు అవధాని అట్లా సాహసం చేయడు. అది వారికి కూడా తెలుసు. ముద్దురాజయ్య గారికి ఆ విషయం తెలియదా? వారు అవధానే కదా. అయ్యా అవధాన్ గారు, మీరు రావణాసుడు చిన్న శూర్పణఖను చూశారేంటి ఎప్పుడైనా? ఏమోనండి, నేను ఆ కాలంలో పుట్టలేదు కదా. అంటే ఈ కాలంలో లేరు. పైగా ముక్కు చెవులు కోసే అలవాటు నాకు లేదు. కాదు, అంటే ఇప్పుడు కాలంలో లేరు అనుకుంటున్నారు శూర్పణఖలు? మీకు అనిపిస్తే నాకు చెప్పకండి. బోల్డ్ మంది 20 సంవత్సరాల కాలేజీల సర్వీస్లో బోల్డ్ మందిని చూశాను. అంతంత పెద్ద పెద్ద కర్ణాలు ఉన్నాయి ఎవరికైనా? చాలా. కొయ్యలేదు కదా. ఏది కొయ్యడానికి అవకాశాలు లేవు. పోనీలేండి. పూతన్ రా సంపూతన్ రా తర్వాత వా నిషేధం చేశారు. రామా బాగుంది. సంపూతన్ రామా
ఇంత కష్టంలో కూడా రాముడు రాకపోతే ఎట్లా? నిరంతరం ఆమె రాముణ్ణే ధ్యానిస్తూ ఉంటుంది. తర్వాత రామార్థ. రామార్థ డబ్బని అర్థంలో అర్థ. రాముని కొరకు బ్రతికున్నటువంటి దాన్ని. రాముడిలో సగం సీతే కదా, సీతలో సగం రాముడు, ఆ అర్థే పర్వాలి. కథలో థ. అయ్యా మీలో సగం ఎవరు? మీలో సగం ఎవరు? అవధాని గారిలో సగం. నాలో సగం సాహిత్యం. ఇంకా సంచాలకులు అంటారేమో అనుకున్నాను నేను. ఛీ తృణసఖ నేసత్ సంపూతన్ రామార్థ కోరును మీ సుఖం మనుచు కూర్మివచించె శకుంతలాఖ్యయే. దందము మీదు చెంతనే కోరును మీ సుఖం మనసు. నీరమునే మహాత్ముడిక నీకిడునో లతికామ తల్లికా ఏ రమణీయమూర్తిక ఇచ్చును ఇచ్చును భోజనమో కురంగమా చేరిన నత్తవారి గృహసీమకు డెందము మీదు చెంతనే కోరును మీ సుఖం మనుచు కూర్మివచించె శకుంతలాఖ్యయే. చివరగా న్యస్తాక్షరి. న్యస్తాక్షరి. తగురీతింజలమిచ్చి కాంతికయి తద్భవ్య ప్రభల్గూర్చుచున్. మొదటి పాదంలో రెండో అక్షరం గు వచ్చింది. అది ప్రాసాక్షరం కాబట్టి ఇక ప్రతి పాదంలోనూ గాగుణ్యంతం వస్తుంది రెండో అక్షరం. మృగచిత్తున్. 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 మృగచిత్తున్ ఋతులీను కోయిలలుగా. ఋతులు. మృగచిత్తున్ ఋతులీను కోయిలలుగా మిథ్యా వినాశమ్ముచే. మృగచిత్తున్ ఋతులీను కోయిలలుగా మిథ్యా వినాశమ్ముచే. నిగమార్థంబులు ఏడో అక్షరం పూ రావాలి. నిగమార్థంబులు వరకు ఇబ్బంది లేదు. నిగమార్థంబులు పూత కావ్యములు. నిగమార్థములు పూత కావ్యములు తగురీతింజలమిచ్చి కాంతికయి తద్భవ్య ప్రభల్గూర్చుచున్. మృగచిత్తున్ ఋతులీను కోయిలలుగా మిథ్యా వినాశమ్ముచే. నిగమార్థంబులు పూత కావ్యములు సందీపించి చిత్తంబునన్ సందీపించిడందంబునన్. సందీపించుడందంబునందు సందీపించిడందంబునందు 16 జకారం రావాలి. సందీపించిడందంబునందు దెందంబునందు గురుండాత్మజుభంగి శిష్యుని సందీపించిడందంబునందు గురుండాత్మజుభంగి శిష్యునికి వైదూష్యోజ్జయం బీయడే. వైదూష్యోజ్జయం బీయడే. తగురీతిన్ జలమిచ్చి కాంతికయి తద్భవ్య ప్రభల్గూర్చుచున్. మృగచిత్తున్ ఋతులీను కోయిలలుగా మిథ్యా వినాశమ్ముచే. నిగమార్థంబులు పూత కావ్యములు సందీపించిడందంబునందు
గురుండాత్మజు భంగి శిష్యునికి వైదూష్యోజ్జయం బీయడే. సరిగ్గా 3 గంటల 15 నిమిషాలకు ప్రారంభం చేశాం. 4 గంటల 14 నిమిషాలు అయింది. 59 నిమిషాలకు అవధాన అంశాలు పూరణానంతర ధారణతో సహా అయిపోయింది. ఒక్కసారి అఖండంగా ధారణ చేసేస్తే అయిపోతుంది. అంటే పూరణ తర్వాత ఏ అంశానికి ఆ అంశం పూర్ణ అయిన వెంటనే ధారణ చేయడం జరిగింది. ఒకసారి అఖండంగా ధారణ చేయిస్తాం. 1 నిమిషంలో అది అయిపోతుంది. 15కు మనం అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదం తం భక్తానామేకదంతముపాస్మహే. నిషిద్ధాక్షరి సీతమ్మ ఛీతృణసఖ నే సత్సంపూతన్ రామార్థ సత్యభూషణ్ శ్రీనౌ సీతన్ నీపదితలలిటు భూతలమున కూలనేల పోగాలమురా. సమస్య ఉరుతర సాహితీ ప్రతిభయుండదటంధ్రువధాన కేళిలో తిరుపతి వెంకటేశ్వరులు దివ్యులు కొప్పర పుంగవీశ్వరుల్ సరస కవిత్వ సంపదలు జారవెలార్చిన పుణ్యకేళి తద్గురుతర కీర్తిభావమును గూఢత నెంచకయుండు వారలే ఉరుతర సాహితీ ప్రతిభయుండదటంధ్రువధాన కేళిలో. దత్తపది రివట చవట చెమట చిమట అవధాన విద్యా వికాస్ పరిషత్తులో నేను నేర్చుకున్న దాని గురించి చెప్పమని చెప్పారు. కవులను పర్ణముల్కరణి గల్గెడు భూరివటంబునై వచస్సవనమునయ్యు పాఠముల సారము దాచవటంచు తల్లికిన్ భవనమునయ్యు నిల్చెమటుమాయము సేయగ బాధలెల్ల ఈ అవివిప సద్వధానముల హాయిగ నిచ్చి మఠంబునైమనెన్. వర్ణన శకుంతలాదేవి అత్తవారింటికి వెళ్ళేటప్పుడు నీరమునే మహాత్ముడిక నీకిడునో లతికామ తల్లికా ఏ రమణీయమూర్తిక భోజనమిచ్చును నోకుర ఏ రమణీయమూర్తిక ఇచ్చును భోజనమోకు రంగమా చేరిన నత్తవారి గృహసీమకుడెందము మీదు చెంతనే కోరును మీ సుఖం మనసు కూర్మి వచించ శకుంతలాఖ్యయే. న్యస్తాక్షరి గురువైభవం తగురీతిన్ జలమిచ్చి కాంతికయి తద్భవ్య ప్రభల్గూర్చుచున్ మృగచిత్తున్ ఋతులీను కోయిలలుగా మిథ్యా వినాశమ్ముచే నిగమార్థంబులు పూత కావ్యములు సందీపించిడందంబునందు గురుండాత్మజు భంగి శిష్యునికి వైదూష్యోజ్జయం బీయడే. అద్భుతమైనటువంటి అవధానం. ధారణ దిషణ ధోరణి ధైర్యంతో పూర్తయింది. ఈ అవధానం ఇంతటితో పూర్తయిందని ప్రకటిస్తూ ఉన్నాను. ఈ కార్యక్రమంలో అవధానం చేసినటువంటి అవధాని గారికి పృచ్ఛకవరేణ్యులకు సన్మాన కార్యక్రమం ఉంటుంది.